చరిత్ర అండి బైరాన్పల్లి. ఇందులో రాజిరెడ్డి అనే పాత్ర మా తాతగారే. సేమ్ యాజ్ టీజ్గా తీశారు, చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంది. అంటే రియల్ స్టోరీ అన్నప్పుడు కొంతమంది స్టోరీ మారుస్తారంటారు. లేదు, ఇందులో స్టోరీ అసలు ఏం మారలేదు, సేమ్ యాజ్ టీజ్గా దించారంటే మమ్మల్ని కూడా కనుక్కున్నారు. రోషన్ బాబు గారు వాళ్ళ డైరెక్టర్ గారు ఇట్లా వచ్చి మన దగ్గర సినిమా స్టోరీ తెలుసుకొని, మా చరిత్ర తెలుసుకొని, మా ఊరి చరిత్ర తెలుసుకొని వాళ్ళు చాలా బాగా తీశారు. సినిమా చాలా బాగుంది, అందరూ చూడాలి. ఇందులో చేసినటువంటి హీరో గాని, ఇందులో రాజిరెడ్డి అనే పాత్ర కొద్దిగా మన తాతకు సంబంధించి సేమ్ ఇక యాజ్ టీజ్గా జరిగింది. 1948లో రజాకార్లను మా ఊరు తరిమి కొట్టింది. అప్పుడు ఆ సినిమా సేమ్ యాజ్ టీజ్గా దించారు. అక్కడ మటుకు ఆ పాత్ర చాలా బాగుంటుంది. రోషన్ గారి యాక్టింగ్ ఎట్లా? చాలా బాగుందండి. రోషన్ గారు అందులో చాలా లీనమైపోయారు. సేమ్ హీరో అంటే హీరో లాగానే సేమ్ ఆ టైంలో మనకు చేసినట్టు. రోషన్ బాబు ఈజ్ గుడ్. సో ఈ సినిమా మొత్తంలో హైలైట్ అంటే మీరు ఏం చెప్తారు? ఇదే మనకు దాన్ని ఏమంటారు, మన తెలంగాణ రజాకార్ల పోరాటం. ఆ పోరాటంనే చాలా బాగా అదే ఇది హైలైట్. సేమ్ సినిమా మొత్తం మా బైరాన్పల్లి అదే హైలైట్ ఉంటుంది. సాంగ్స్ ఇట్లన్నీ బాగున్నాయండి. సో అంటే రోషన్ ముందు ప్రభాస్ లాంటి ఒక గొప్ప హీరో అవుతాడు. చాలా గొప్ప హీరో అవుతుండు రోషన్ బాబు, చాలా గొప్పగా అవుతుండు. చాలా అసలు ఆయన టాలెంట్ను చాలా మంది ఇప్పుడు తెలంగాణలో చూడండి చాలా వెనుకబడి ఉండు. మన తెలంగాణ గురించి చాలా బాగా చేశారు ఆయన. అక్కడ మన ఆంధ్ర ఆయన అట్లా ఆ విధంగా అయినా కూడా మనకు తెలంగాణలో ఆయన భాష కానీ వ్యక్తిత్వం కానీ చాలా బాగా చేశారు. వాళ్ళ నాన్నగారు శ్రీకాంత్ గారిని మెచ్చిపోతాడు. సినిమా ఈజ్ గుడ్, నైస్ అండి, నైస్, ఫ్యాంటాస్టిక్ మూవీ. సినిమాలోనే ఇంత అద్భుతంగా నటించాడు. సో హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో? తెలంగాణ చరిత్ర సినిమా అంతా హైలైటే అమ్మా. ప్రతి సన్నివేశం హైలైటే. ప్రతి సన్నివేశం హృదయానికి హత్తుకునే సన్నివేశమే. అది సన్నివేశం కాదు, నిజం మీ కళ్ళ రూపుకి వచ్చింది. టైం ట్రావెలింగ్లోకి వెనక్కి పోతే ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే శ్రీకాంత్ గారిని మించిపోతారంటారా రోషన్ గారు? తప్పకుండా మించిపోతాడు. శ్రీకాంత్ ఉన్న పరిస్థితులు వేరు, శ్రీకాంత్ గారి ఉన్న పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులకు మీకు నచ్చడం గ్రేట్. ఇప్పుడు ఉన్న యువతకు అబ్బాయి 100% నచ్చుతాడు. అంటే చాలా మంది టాలీవుడ్ హృతిక్ రోషన్ లాగా ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు రోషన్ని. ఒకరితో ఒకరు కంపేర్ చేద్దామా, ఈ అబ్బాయి హృతిక్ రోషన్ టాలీవుడ్లో కావచ్చు, ఈ అబ్బాయి ఏమంటారు మనది టాలీవుడ్లో, ఈ అబ్బాయి మనకు రోషన్. అంటే రోషన్ అనే పేరులోనే ఉంది వెలుగు. వెళ్ళిపోతారంటారా? అద్భుతంగా వెళ్ళిపోతాడమ్మా. చాలా బాగా యాక్ట్ చేశాడు, నిజానికి చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇలాంటి సన్నివేశాలు అందరూ చేయలేరు. అబ్బాయి స్పోర్టివ్గా చేశాడు, ఎమోషనల్గా చేశాడు, అన్నీ చూపించాడు ఈ సినిమాలో. బాగా చేశాడు, మంచి బ్రైట్. శ్రీకాంత్ ధైర్యాన్ని కూడా ఇద్దరు బాగున్నారు. సినిమా బాగుంది, చాలా బాగుంది సినిమా. స్టోరీ ఎట్లా అనిపించింది? అంటే మళ్ళీ 1948 చూసినట్టుంది. సినిమాలో హైలైట్స్ అంటే మీకు ఏం చెప్తారు? అంటే అది రియల్ స్టోరీ కదా, అంటే ఇంట్రెస్ట్గా ఉంది. సీన్ అన్నీ బాగున్నాయి. రోషన్ యాక్టింగ్ బాగుంది. రోషన్ యాక్టింగ్ సూపర్. సాంగ్స్ బాగున్నాయి అనుకోవచ్చు, కంపల్సరీ 50 days ఫంక్షన్ చేసుకుంటారు. బాగుంది, వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ. ఎట్లా అనిపించింది? మూవీ బాగుంది అన్న, అంటే ఆ వించే స్టైల్ లుక్ ఇంకా అన్నీ బాగా అనిపించింది. ఇంకా ఆ హీరోయిన్ యాక్షన్స్ సీక్వెల్స్ కూడా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అంత మంచిగా హీరోయిన్ చేసింది కాబట్టి మంచి సినిమా మాత్రం బాగుంది. హీరో యాక్టింగ్ ఎట్లా అనిపించింది? హీరో యాక్టింగ్ బాగా ఉంది. ఇంకా హీరో వచ్చేసి మా థియేటర్ 1లోని కూర్చున్నారు. ఇది ఫోటో కూడా తీపించుకున్నాను నేను. నార్మల్గా తెలంగాణ బుక్స్లోనే చదివాను కానీ ఇది సినిమా టైప్లో ఇదే ఫస్ట్ టైం చూడడం. సో సాంగ్స్ అన్ని ఎట్లా అనిపించినాయి? గిరా సాంగ్ బాగుంది. అంటే హీరోని చూస్తా ఉంటే మీకు ఫ్యూచర్లో ఒక మంచి ప్రభాస్ లాగా అవుతాడు అనుకోవచ్చు. కన్ఫర్మ్. సో ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? సినిమా గురించి చెప్పాలంటే ఆ సీక్వెల్స్, హీరో అంటే ఇంటర్వెల్ లాస్ట్ సీన్లో బండి వేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ సడన్గా పాస్ట్ గుర్తొచ్చి రావడము, అది బాగా అనిపించింది. అంటే చాలా మంది హృతిక్ రోషన్ లాగా ఉన్నాడు, టాలీవుడ్ హృతిక్ రోషన్ అవుతాడు అని చెప్పి చెప్తున్నారు. నాకు టాలీవుడ్ హృతిక్ రోషన్ తెలీదు, మరీ అంతగా తెలీదు.
కానీ ప్రభాస్ అంత మంచిగా అవుతాడు. ప్రభాస్ అంత మంచిగా పెద్ద హీరో అవుతాడా? వాళ్ళ నాన్నకన్నా పెద్ద యాక్టర్ అవుతాడా రోషన్? అనుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ విన్యాసాలు సినిమాలో చూపిస్తారు. శ్రీకాంత్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే తన కొడుకుని ఒక నిజమైనటువంటి చరిత్రని తీసుకొని ఈ సబ్జెక్టు ఎన్నుకున్నందుకు 200% శ్రీకాంత్ వైఫ్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే సినిమా మొత్తం హైలైటే. ఏదని చెప్పమంటారు? తెలంగాణ చరిత్రని తిరిగి మళ్ళా తెలంగాణ యువత మర్చిపోతున్నటువంటి దశలో తెలంగాణ యువతకి ఈ యొక్క సినిమాను అంకితం ఇచ్చినటువంటి ప్రదీప్కి కానీ, శ్రీకాంత్కి కానీ, శ్రీకాంత్ కొడుకు కానీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్టింగ్ లెవెల్స్ ఎలా చాలా బాగున్నాయి. ఫ్యూచర్లో మంచి యాక్టర్ అవుతాడు? 100% అవుతాడు. 100% అవుతాడు. కాకపోతే మీ ప్రోత్సాహం ఉండాలి. తప్పకుండా ఉంటుంది. ఆ పాటలు ఎలా అనిపించాయి? బ్యాక్గ్రౌండ్ బాగుందండి, బాగుంది. హిట్ అయిపోయిన పాటని ఏమంటారు ఇంకా? నైస్గా చేశారు కదా, యాక్చువల్లీ అబౌట్ అవర్ కంట్రీ కదా, సో ఆ రోల్కి తగ్గట్టు అందరూ చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా చేశారు. యాక్చువల్లీ వీ డోంట్ నో అబౌట్ హౌ అవర్ సోల్జర్స్ సేవ్డ్ అవర్ కంట్రీ బిఫోర్ దే షోడ్ అస్ ఇన్ ద మూవీ వెరీ నైస్లీ సార్. అంటే చాలామందికి తెలియదు హౌ దే సాక్రిఫైడ్ దేర్ లైఫ్ అని, బట్ ఇన్ దిస్ మూవీ దే క్లియర్లీ షోడ్. We are very impressed, sir. We are emotionally connected. Actually, more than he, sir. Like that, he excellently done. ఈ సినిమా తర్వాత మంచి భవిష్యత్తు ఉంది అనుకోవచ్చా హీరోకి? Yes, sir. 100%. Actually, we are like his father. We are seeing his father in him, and more than him, he is very well actor and maturely he done. సాంగ్ ఎలా ఉంది? గిరగిర సాంగ్ ఎలా ఉంది? Chala బాగుంది, sir. We are very happy to watch that song. Yes, sir. It's a champion movie. Definitely. ఛాంపియన్ చేస్తారా మరి? Definitely, sir. They are also emotionally connected to that movie. ఓకే. ఎలా మూవీ ఎలా ఉంది? సూపర్, ఎక్సలెంట్. నీకు ఏం నచ్చింది మూవీలో? మూవీలో ఫైటింగ్ నచ్చింది. థ్యాంక్ యూ. Thank you.